ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలిగినాక క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టాలై ఉండుట అసాధ్యమని. హెబ్రీయులు 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు మరి విశ్వాసంలో మనకు పేరు ఉంది, కానీ విశ్వాసంగా జీవిస్తున్నామా, అవిశ్వాసంగా జీవిస్తున్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉంది? చిన్నగా ఉందా, పెద్దగా ఉందా? కానీ మన విశ్వాసం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే మనం ఏదైనా సాధించగలం. ఆయనకి ఇష్టంగా జీవిస్తాడు. ఎందుకంటే నా బిడ్డ విశ్వాసంతో ఇది అడుగుతుంది, నాకు ఇస్తాడని ఆ విశ్వాసంతో నమ్ముతుంది. ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఒక తండ్రి ఒక తల్లి ఒక కుమారునికి ఒక కుమార్తెకి ఏది ఇష్టమో తెలుసుకొని మరి తండ్రి ఆ రీతిగా వారి పిల్లలకి ఇస్తాడు. కానీ మన పరలోకపు తండ్రి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరా సహోదరి, దేవుని వాక్యంలో అంటుంది, మరి మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని. ఆ విశ్వాసం మనం కూడా కలిగి జీవించాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆవగింజ చూస్తే ఇంత ఉంటుంది, దాన్ని మనం విరగొట్టలేము కూడా. అది భూమిలో నాటబడ్డప్పుడు ఒక పెద్ద వృక్షంగా అయి మనకి గాలిని ఇస్తుంది. ఆ రీతిగా మన జీవితాలు కూడా విశ్వాసంలో బలపడి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.